హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్. నేను మీ సుధా. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మార్నింగ్ టైం ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే సేమియా పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా బౌల్లోకి 2 కప్స్ సేమియా తీసుకోవాలి. 2 కప్స్ సేమియాకి 1 కప్ బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ సరిపోతుంది. అందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, తరిగిన కరివేపాకు, బీట్ చేసుకున్న 1/2 కప్ పెరుగు, మన రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి సేమియా విరిగిపోకుండా ఒకసారి కలుపుకొని అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నిటినీ కలుపుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనకి సేమియా అంతా నానిపోయి వాటర్ కన్సిస్టెన్సీ బాగా దగ్గరికి అయిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న వాటర్ కన్సిస్టెన్సీ అయితే పొంగనాలు వేయడానికి కరెక్ట్గా సరిపోతుంది. మీకు కనుక మరీ తిగ్గా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మొత్తం కలుపుకొని పొంగనాలు వేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పొంగనాలు ప్యాన్ పెట్టి పొంగనాలు గుంటల్లో ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని పొంగనాలుగా వేసుకొని పైన ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వండి. 1 సైడ్ ఉడికిన తర్వాత వాటిని మళ్ళీ టర్న్ చేసుకొని సైడ్స్ బాగా ఉడికిన తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన సేమియా పొంగనాలు రెడీ. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కోల్డ్ చేసి వాయిస్ కాస్త చేంజ్ అయింది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.